నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో ఘనంగా వరల్డ్ టూరిజం డే 2024. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో పర్యాటకం మరియు శాంతి అనే థీమ్తో నిర్వహించిన వరల్డ్ టూరిజం డే 2024 కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని కీర్తిస్తూ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆహుతుల్ని అలరించాయి. ఈ సందర్భంగా 100 కోట్ల రూపాయలతో కర్నూలు జిల్లా ఆదోనిలో 250 మందికి ఉపాధి కల్పించే విమల రీజెన్సీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటక రంగం ద్వారా శాంతిని నెలకొల్పాలన్న ఉద్దేశంతో పర్యాటక ఆంధ్రప్రదేశ్కు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఆహ్లాదాన్ని కలిగించేది పర్యాటకమైతే అందుకు అనువైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర రంగాలతో పాటు పర్యాటక రంగానికి అందిస్తున్న సలహాలు సూచనలతో త్వరలోని రాష్ట్రంలో పర్యాటక రంగం విరాజిల్లుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్వదేశీ దర్శన్, ప్రసాద్, ఛాలెంజ్ బేస్ ప్రోగ్రాం ద్వారా ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం అభివృద్ధి చేస్తామన్నారు. భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. 1000 కోట్లతో రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 5 ఏళ్ల తర్వాత ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇవాళ స్పందన చూస్తుంటే రాష్ట్రంలో టూరిజంను బతికిస్తామని నమ్మకం వచ్చిందని ధీమా వ్యక్తం చేశారు. పర్యాటక రంగంలో తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఆదాయం వస్తుందని, పెట్టుబడిదారులతో రాష్ట్రం స్వర్ణాంధ్రగా స్వర్ణసీమగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న 283 బీచ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పర్యాటకం అనేది శాంతిని ఇవ్వగలుగుతుందన్న సీఎం పర్యాటక ప్రాంతం వల్ల మానసిక ఆనందం, ఆహ్లాదం వస్తుందని అన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి భారత్లో ఎక్కువ అవకాశాలున్నాయని, భవిష్యత్తులో అభివృద్ధికి ఉన్న టూరిజం మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా 38 మందికి ఏపీ టూరిజం ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, వసంత కృష్ణ ప్రసాద్, ఏపీ టీడీసీ ఎండీ ఐఏఎస్ అభిషేక్ కిషోర్, ఏడీ పద్మావతి, టూర్ ఆపరేటర్లు, హోటల్ యాజమాన్లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, పర్యాటక శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లె పూదండ. ధన్యవాదాలు. తర్వాత ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, ముఖ్యంగా పర్యాటక రంగాన్ని ఆయన అధికారంలో ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నిరంతర నిర్విరామ కృషి చేసినటువంటి నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా కోయిన్సిడెన్స్ ఏంటంటే, ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే, ప్రపంచ పర్యాటక దినోత్సవానికి టూరిజం అండ్ పీస్, అంటే పర్యాటక రంగం ద్వారా శాంతిని
పాదుగొల్పాలనేటువంటి మాట. ఇవాళ నిజం చెప్పాల్సి వస్తే 5 సంవత్సరాల పాటు అశాంతితో గడిపినటువంటి మనందరికీ మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే మనం శాంతిని సాధించుకుంటామనేటువంటి మాటలో భాగంగా ఇవాళ పర్యాటక రంగానికి సంబంధించిన కార్యక్రమం యొక్క థీమ్ కూడా టూరిజం అండ్ పీస్ అనేటువంటి మాట రావటం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయంగా ఈ సందర్భంగా మనవి చేస్తూ, శాంతియుతమైనటువంటి సమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పర్యాటక రంగం కూడా అద్భుతంగా విరాజిల్లుతుందనేటువంటి నమ్మకాన్ని మనందరం కూడా పెట్టుకోవడం జరిగింది. అందుకే ఈ 100 రోజుల కాలంలోనే మనం అధికారంలోకి వచ్చి కేవలం 100 రోజులైన సమయంలోనే పర్యాటక రంగాన్ని కూడా ఇతర రంగాలతో పాటు వేగవంతంగా నడపడానికి పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నటువంటి సూచనలు కానీ సహకారం కానీ చాలా గొప్పదైనటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి కేంద్రంలో ఉన్నటువంటి పథకాలైనటువంటి స్వదేశీ దర్శన్ కానివ్వండి, ప్రసాద్ కానివ్వండి, ఆ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా, అదేవిధంగా ఛాలెంజ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, శాసీ కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నిటి ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చిందనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. పర్యాటకులను ఆకర్షించడం మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలను ఇవ్వగలుగుతాం. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారందరికీ కూడా ఉపాధి ఇచ్చేదానికి పూర్తిగా అవకాశం కల్పించేటువంటి రంగం పర్యాటక రంగం. అందుకే ఇక్కడికి విచ్చేసినటువంటి అవార్డీలు ఎవరైతే ఉన్నారో, ఇతరత్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని అందరినీ కూడా ముఖలిత హస్తాలతోటి కోరుతున్నాను. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మీరు ముందుకు రండి, ప్రభుత్వానికి సాయంగా నిలబడండి, చేతనైన సహాయాన్ని అందించడానికి భరోసాగా ఉండటానికి ముందుకు రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రాబోయే రోజులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా భారతదేశంలో వికసిత భారత్ అయితే ఇక్కడ మనకి స్వర్ణాంధ్ర భారత్ అనేటువంటి మాట ఏదైతే మనం చెప్తున్నామో, ఆ స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్ తయారు కావటానికి మనందరం కూడా కృషి చేయాలనేటువంటి మాటని మరొకసారి మనవి చేసుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, అవార్డులు పొందిన వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఇస్తూ, కొత్తగా కార్పొరేషన్ చైర్మన్గా వచ్చినటువంటి నూకసాని బాలాజీ గారికి మనందరి తరపున అభినందనలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులకి, వేదిక మీద ఉన్న పార్లమెంటు సభ్యులకి, అధికారులకి అందరికీ కూడా మరొక్కసారి మనవి చేస్తున్నాను. మనందరం కలిసి ఇంటిగ్రేటెడ్గా పనిచేద్దాం. ఎవరి కాళ్ళు ఐసోలేటెడ్గా పనిచేయటం వల్ల ఈ కార్యక్రమాలు ముందుకు వెళ్ళవు. అందరం కలిసి సమీకృతంగా ఒక కన్వర్జెన్స్తో పనిచేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు 2047 నాటికి స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడానికి మనందరికీ కూడా అవకాశం లభిస్తుందనేటువంటి మాటని మరొకసారి మనవి చేసుకుంటూ, ఆహ్లాదం కలిగించేది పర్యాటకం, దానికి అనువైనటువంటి ప్రదేశం ఆంధ్రదేశం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, రండి, ముందుకు రండి, పరిగెడదాం, ఇందులో భాగస్వాములు అవుదాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక పరంగా ఉన్నత స్థానంలో నిలబెడదాం అనేటువంటి మాటని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, జై హింద్. అప్పుడు మేమంతా కూడా ఇజాల గురించి మాట్లాడేవాళ్ళం. కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం అని. నేను ఒకరోజు చెప్పాను, ఇజమ్స్ అన్నీ అయిపోయినాయి, భవిష్యత్తులో ఉండబోయేది ఒకే ఇజం, అది టూరిజం అని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇది శాశ్వతంగా ఉంటుంది, ఆ విషయంలో ఎవ్వరికీ అనుమానమే అవసరం లేదు. దీనివల్ల అందరికీ లాభం. మంచి టూరిస్ట్ స్పాట్స్ క్రియేట్ చేస్తే, హోటల్ పెడితే వాళ్ళకు ఆదాయం వస్తుంది. ట్రావెల్ ఏజెన్సీ ట్రావెల్ ఆపరేట్ చేస్తే వాళ్ళకు కొంతమంది ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి. టూరిజం అనేది మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అన్నింటికంటే ఎక్కువ ఉపాధి కల్పించే ఏకైక రంగం వ్యవసాయం తర్వాత టూరిజం అనే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా ఎంప్లాయ్మెంట్ మీరు చూస్తే కష్టపడే ఉద్యోగం కాదు. కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే బాగా మాట్లాడగలిగి వచ్చిన వాళ్ళని కన్విన్స్ చేయడం, అంటే వైట్ కాలర్ జాబ్స్ ఎక్కువ క్రియేట్ చేసేది టూరిజంలో క్రియేట్ చేస్తాం.
ఇంకొక పక్కన మనం వ్యవసాయంలో పని చేస్తూ ఉంటాం. ఇంటర్మీడియట్ చదివిన బాయ్ని వ్యవసాయంలో పని చేపిస్తే 200-300 రూపాయలు ఇస్తే, అదే టూరిజంలో బాగా స్కిల్ డెవలప్మెంట్ చేసి కొద్దిగా ఇంగ్లీష్ నేర్పించి నేరుగా హోటల్కి పోతే దినానికి 600, 700, 1000 రూపాయలు వచ్చే పరిస్థితి వస్తుంది. 3 టైమ్స్ ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఈ టూరిజం వల్ల వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని జీవన ప్రమాణాల్లో కూడా చాలా మార్పు వస్తుంది. మన రాష్ట్రానికి చాలా అవసరం. మన రాష్ట్రంలో 7.61% ఈ టూరిజం వల్ల ఆదాయం వస్తుంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే టూరిజం అంతా కూడా మన దగ్గర 3వ స్థానంలో మనం ఉన్నాం. అంటే దేశీయస్తులు మన దేశంలో వచ్చే టూరిస్టుల్లో మనం 3వ ప్లేస్లో ఉన్నాం. ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించే టెంపుల్ టూరిజం కానీ, ఎకో టూరిజం కానీ, అడ్వెంచర్ టూరిజం కానీ, వెల్నెస్ టూరిజం కానీ, ఇంకొక పక్క ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టూరిజం కానీ, ఇలాంటి అనేక పర్యాటకమైనటువంటి అనేక విభిన్న టూరిజం అట్రాక్షన్స్ మనం చేసే పరిస్థితికి వస్తుంది. ఇంకొక పక్క రాష్ట్రంలో అరకు వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, లంబసింగి, దిండి, పాపికొండలు, మారేడుమిల్లి, బొర్రా గుహలు, కంబాలకొండ, కోనసీమ అనగానే సినిమాలన్నింటిలో అందాల సీమ. అలాంటి కోనసీమని మార్కెటింగ్ చేయగలిగితే బ్రహ్మాండమైన మార్కెటింగ్ చేసుకునే అవకాశం వస్తుంది. ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్లో చెప్పాలనుకున్నాను, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇమ్మని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నా, టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నాం. ఇవి చేసేటప్పుడు నేను ఇప్పటికే ఆదోన్లో చూశాను. ఇప్పుడే 100 కోట్ల రూపాయల పెట్టుబడితో 5 స్టార్ హోటల్ విమలా రెజెన్సీ ఎన్ఆర్ఐ వాళ్ళు ఊరు డెవలప్మెంట్ చేయడం కోసం 3.8 ఎకరాలు నిర్మించిన 5 స్టార్ హోటల్ 250 మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి వస్తుంది. కనీసం ఆదోనికి పోతే ఒకప్పుడు ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వచ్చేయాలని ఉండేది. కనీసం ఇప్పుడు ఒక రాత్రి అక్కడ ఉండే వసతి కల్పించినటువంటి ఆ విమల రెజెన్సీ మేనేజ్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్ అమ్మ, మనస్ఫూర్తిగా అభినందనలు. పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఇది ఒక అవకాశం. టూరిజం ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు. మాటల్లో సహకరించడం, అన్ని విషయాలు, ట్యాక్సీ డ్రైవర్ మొదలుకొని లేకుంటే హోటల్లో పనిచేసే వ్యక్తులు మొదలుకొని ఆ బిహేవియర్లో చాలా పాజిటివిటీ ఉంటుంది. అవి చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ సంవత్సరం ప్రారంభం ఎవరు చూసినా ఆంధ్రప్రదేశ్ టూరిజం గురించే మాట్లాడాలి. దేశంలో ప్రపంచంలో ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఒక్కసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అనుభవించాలనే పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ సంకల్పంతో ముందుకు పోదాం. రాబోయే 23 ఏళ్లలో కనీసం రాష్ట్రంలో ఒక 40-50 వేల రూములు రావాలి. ఎయిర్బిఎన్బి కింద కూడా చాలా ఇండ్లు మనం నోటిఫై చేసి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. ఏది తీసుకున్నా ఒక అగ్రికల్చర్ కూడా ఒక టూరిజమే, గుర్తుపెట్టుకోండి మీరు. మనం మంచి పొలాలు కానీ తయారు చేయగలిగి, ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే పెద్ద ఎత్తున మనం 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళాం. ఇప్పటికే 10 లక్షల ఎకరాల్లో ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ ఉంది. టూరిజానికి ఇక్కడే అనౌన్స్ చేశా ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తామని చెప్పి. నేను చాలా ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తాం. ఆ స్టేటస్ ఇచ్చి ఇండస్ట్రీకి ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ టూరిజానికి ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఆల్ టూరిజం ప్రాజెక్ట్స్
అది హోటల్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నిటికీ ఇస్తాం. అది ల్యాండ్లో ఇచ్చే ఇన్సెంటివ్ కానీ, క్యాష్ ఇన్సెంటివ్స్ కానీ, పవర్ ఇన్సెంటివ్స్ అన్నీ ఇస్తాం. అన్నీ ఇచ్చి ఇండస్ట్రీని ముందుకు తీసుకుపోయే బాధ్యత మాది. దానికి పూర్తిగా సహకరించే బాధ్యత మీదని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందరికీ మరొక్కసారి ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో పర్యాటక రంగాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి నాంది పలకాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. తర్వాత బెస్ట్ హోటల్ 5 స్టార్ తాజ్ తిరుపతి. హోటల్స్ కాకినాడ, ఏపీ టూరిజం, జి ఇందిరా ప్రియదర్శిని కడప, శ్రీ యు సుధాకర్ అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ గుంతకల్ సౌత్ సెంట్రల్ రైల్వే, శ్రీ కె సత్యనారాయణ ఐఆర్టీఎస్ స్టేషన్ అరకు, డాక్టర్ అభిషేక్ గౌడ ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్.